నమస్తే. ఈనాటి మన స్వయం ఉపాధి మార్గం కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ యువతని అన్ని రంగాల్లో మేటిగా తీర్చిదిద్దే సంకల్పంతో టీసాట్ నెట్వర్క్ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు మేటి శిక్షణను అందిస్తూనే ప్రైవేట్ రంగంలోని విస్తారమైన అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా మీకు నాణ్యమైన సమాచారాన్ని అందిస్తోంది. హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకొని భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ లోని తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగానికి చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ అందిస్తున్న శిక్షణ అవకాశాలపై కొనసాగింపుగా నేటి కార్యక్రమంలో చూద్దాం. పదిహేడు రకాల జాబ్ ఓరియంటెడ్ కోర్సులను అందిస్తున్న స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ లో ఎక్కువగా మగవారు నేర్చుకునే కార్యక్రమాలను మనం గత కార్యక్రమంలో చూసాం. ఈ కార్యక్రమంలో ఇంటిని చక్కదిద్దుతూ యావత్ కుటుంబానికి ఆలంబనగా నిలిచే మహిళల కోసం ఎంతో ఉపయోగపడే శిక్షణా కార్యక్రమాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. దీనికి పెద్ద ఎడ్యుకేషన్ ఏం అవసరం లేదు. 7th అంతవరకు ఉంటే సరిపోతుంది. ఇంకా హయ్యర్ ఉన్నా పర్వాలేదు. మెయిన్ ఇది ఇంట్రెస్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా వస్తుంది, ఇంట్రెస్ట్ లేకుంటే కొంచెం లేట్ అవుతుంది. ఈ వర్క్కి మాత్రం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఒక్క బ్లౌజ్ వర్క్ చేస్తే 10,000 నుంచి 12,000 వరకు ఉంటుంది. ఇది నేర్చుకోవడానికి 3 months పడుతుందండి. మొత్తం మేము బేసిక్స్ నుంచి వాళ్ళకి అడ్వాన్స్ ట్రైనింగ్ వరకు నేర్పిస్తాము. బేసిక్లో వాళ్ళకు నీడిల్ కూడా పట్టుకోవడం రాదు. అలాంటి వాళ్ళకి బ్లౌజ్ వేయడము, దాని మీద డిజైన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా వర్క్ చేయాలి అన్నీ నేర్పిస్తాం. ఇంకా 2000 ఎబోనే మేము ట్రైనింగ్ అయినాము. చాలా వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే. అందరు వాళ్ళు సొంతంగా షాప్స్ పెట్టుకొని గ్రూప్గా ఫామ్ అయ్యి కూడా వాళ్ళు చేసుకుంటున్నారు బిజినెస్. ఇక్కడ ఇది జర్దోజీ నేర్చుకుంటున్నాను. ఇది నేర్చుకోవడం వల్ల స్వయం ఉపాధి కలుగుతుంది. మనది మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, తర్వాత మ్యారేజ్ అయినా బయటికి పోకుండా ఇంట్లో చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కోర్సు 2 months నేర్పిస్తారు. మంచిగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం బ్లౌజ్ ఎట్లా వేయాలి ఏంటిది మొత్తం ప్రాసెస్ నేర్పిస్తారు. నాకైతే బాగా నచ్చింది. ఇది మా ఫ్రెండ్ ద్వారా వచ్చిన నాకైతే బెనిఫిట్ గానే ఉంది. వెయిటింగ్ న్యూస్ లో చూసి ఇక్కడికి వచ్చి అప్లై చేసి వెళ్ళిపోయినాం. 6 months పడ్డది కోర్సు. మళ్ళీ వచ్చి ఇక్కడికి జాయిన్ అయినాం. ఇక్కడ వచ్చింది ఏంటంటే నేర్చుకోవాలని ఆశతో వచ్చినాం మేము ఇక్కడికి. ఏమంటారు డిగ్రీ చేసినాం మేము. అటు స్టడీ పరంగా ఇటు ఇది నేర్చుకోవాలనే ఆశతో ఇక్కడికి వచ్చాము. ఇప్పటి వరకు మేము నేర్చుకున్నవి దీంతో 14 శాంపుల్ మంచిగా నేర్పిస్తుంది మేడం. మాకు సొంతంగానే పెట్టుకోవాలని అనుకుంటున్నా. ఒకవేళ ఇది నేర్చుకున్నాక వీళ్ళే చూపిస్తేనేమో జాబ్ పరంగా వెళ్తాము, లేదంటే మేమే ఇంట్లో పెట్టుకొని రన్ చేస్తాం సార్. ఇది స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ అతివల్లో తీసుకొచ్చిన ధైర్యం, ఎంతో నైపుణ్యంతో కూడిన జర్దోజీ ఆర్యవర్కుకు నేటి సమాజంలో ఆదరణ పెరిగింది. ఇంటి వద్ద ఉంటూనే తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే అతివలు జర్దోజీతో స్వావలంబన సాధిస్తున్నారు. ఓపికగా తదేక దీక్షతో చేసే మగ్గం వర్కు నైపుణ్యాలను, ఈ కళలోని అన్ని మెళకువలను సంపూర్ణంగా నేర్పిస్తారు ఇక్కడి శిక్షకులు. 2-3 రోజుల్లో పూర్తయ్యే బ్లౌజ్ వర్క్కి డిజైన్, శ్రమను బట్టి 2 నుంచి 6,000 రూపాయల వరకు వస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ యువతులకు ఇది మంచి స్వయం ఉపాధి మార్గంగా నిలుస్తోంది. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలు మహిళల కోసం ప్రత్యేకంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్, అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనర్, ఆర్నమెంటలిస్ట్, జిగ్జాగ్ మిషన్ ఎంబ్రాయిడరీ, క్విల్ట్స్ అండ్ బ్యాగ్స్ మేకింగ్తో పాటు బేసిక్ బ్యూటీషియన్ కోర్సులను సైతం నేర్పుతున్నారు. ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చేసి 6 months ట్రైనింగ్ ప్రోగ్రాము. దాంట్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలరు. ఇక్కడ వివిధ జిల్లాల నుండి స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకు ఇక్కడ నేర్చుకోవడం వల్ల సెల్ఫ్గా ఇంట్లో కానీ షాప్లో కానీ వర్క్ చేయడానికి ఎర్న్ చేస్తున్నారు డబ్బులని.
మహిళలకు పురుషులకు ప్రత్యేకంగా వివిధ శిక్షణలు అందించే స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ లో అకౌంట్స్ అసిస్టెంట్ యూజింగ్ టాలీ, బేసిక్ కంప్యూటర్స్, డిఓ వంటి అందరూ నేర్చుకునే అంశాలలో సైతం శిక్షణ అందిస్తారు. రీసెంట్గా నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఇక్కడికి రావడానికి నేను మా సీనియర్స్ హెల్ప్ తీసుకున్నాను. మా సీనియర్స్ సజెస్ట్ చేశారు నాకు ఈ రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్. నేను టాలీ కోర్స్ నేర్చుకుంటున్నా. టాలీ నాకు ఫ్యూచర్లో యూజ్ అయ్యేది, జాబ్ కోసం, జాబ్ పర్పస్ మీద నేను ఇది నేర్చుకుంటున్నా. నాకు ఈ కోర్సు మా మమ్మీ ద్వారా తెలిసింది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 2 months అయింది. ఈ 2 monthsలో టాలీ గురించి నేర్చుకున్నాను. జిఎస్టీ, ఇంకా వ్యాట్, ఇలా చాలా తెలుసుకున్నాను. దీనివల్ల నాకు ఫ్యూచర్లో ఉపయోగం ఉంటుందని ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. ఇది నాకు ఎలా తెలిసిందంటే సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇక్కడికి వచ్చాక నేను టాలీ కోర్సులో జాయిన్ అయ్యాను. నేను బీకామ్ కంప్యూటర్ పూర్తయింది నాది. ఇక్కడ లెక్చరర్ బాగా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంటానని అనుకున్నాను. కాకపోతే వీళ్ళు బాగా చెప్తున్నారు. దీంతో పాటు ఎంఎస్ ఆఫీస్ కూడా నేర్పుకుంటున్నారు. నాకు భవిష్యత్తులో జాబ్ వస్తుందని ఒక ఆశ అయితే కలిగింది. ఉన్నత విద్యాభ్యాసం చేసి కంప్యూటర్ రంగం వైపు వెళుతున్న విద్యార్థులకు సమానంగా ఇక్కడ బీకామ్ డిగ్రీ అర్హత ఉన్నవారికి టాలీ, అకౌంటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. బేసిక్ కంప్యూటర్తో పాటు డేటా ఎంట్రీకి సంబంధించిన వాటిలో మహిళలు, పురుషులు ఇద్దరూ ఆసక్తిని చూపిస్తూ నేర్చుకుంటున్నారు. క్లాస్ రూమ్ బోధనతో పాటు అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ సైతం అందుబాటులో ఉండడంతో ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై ప్రాక్టికల్ శిక్షణతో సంపూర్ణ మెళకువలను నేర్చుకుంటున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ బేసికల్గా బీకామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన పిల్లలకి అకౌంటింగ్ ప్యాకేజ్ టాలీ ప్రోగ్రామ్ నేర్పించడం జరుగుతుంది. ఈ టాలీ ప్రోగ్రాంలో వాళ్ళు మాన్యువల్ అకౌంటింగ్ని కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్గా మార్చే విధానంలో వాళ్ళకి ప్రాసెస్ అంతా కూడా నేర్పించడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వాళ్ళకి కోర్స్ అయిపోయిన తర్వాత మంచి మంచి కంపెనీస్లో అకౌంటెంట్గా, జూనియర్ అకౌంటెంట్గా, క్యాషియర్గా జాబ్స్ వస్తాయి. మినిమం శాలరీ వచ్చేసి 14,000 నుంచి 18,000 వరకు ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా మన దగ్గర నేర్చుకున్న తర్వాత వెళ్ళి జాయిన్ అయ్యారు. ఎక్కువ మంది ఒక 50% వరకు ఆడిటర్స్, సిఏ, చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గర జాయిన్ అయ్యి కొంతకాలం ఇంకా రెగ్రెసివ్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు మంచిగా అరౌండ్ నెలకి 50,000 శాలరీతో కూడా మన పిల్లలు వర్క్ చేస్తున్నారు డిఫరెంట్గా. అదేవిధంగా ఓన్గా కూడా వర్క్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు సెంట్రల్ స్పాన్సర్డ్ సిఎస్ఆర్ కింద వివిధ సంస్థల ఫండింగ్ తో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. DDU-GKY అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. అలాగే మేధా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా కొన్ని కోర్సులని వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ సంస్థ ద్వారా అందరికీ కూడా ఉచిత శిక్షణ, ఉచిత వసతి మేము కల్పించడం జరుగుతోంది. ఇది ప్రస్తుతం కోర్సు DDU-GKY ప్రోగ్రామ్ స్పాన్సర్ ప్రోగ్రామ్ కింద నడుస్తుంది. దీంతో పాటు మేధా స్పాన్సర్ ప్రోగ్రామ్, మేధా చారిటబుల్ ట్రస్ట్ స్పాన్సర్ ప్రోగ్రామ్ ఫ్రీగా ఉంది. 5 నెలల ప్రోగ్రాము. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, అంటే ఈ కోర్సులో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఫ్రెండ్స్ ద్వారా లేదా ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకొని ఇన్స్టిట్యూట్ చాలామంది వచ్చారు. మేము ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఇస్తాము. రామోజీ ఫిల్మ్ సిటీ, మేధా చారిటబుల్ ట్రస్ట్, మేధా సర్వో డ్రైవర్స్ కంపెనీలలో, ప్లస్ సోలార్ కంపెనీలలో, నెక్స్ట్ LG, తోషిబా అండ్ సర్వీస్ సెంటర్లో మేము ప్లేస్మెంట్ ఇప్పిస్తాము. 100% ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులకు వెల్కమ్ కిట్లో ఇచ్చే మెటీరియల్, దుస్తులు మొదలగు వసతి వరకు ప్రతిదీ ఉచితంగా అందిస్తారు. ఇందుకోసం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించే నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, నిమ్స్ మే, రాజీవ్ యువకిరణాలు వంటి కార్యక్రమాలతో పాటు ప్రైవేట్ సంస్థలు సైతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందించే నిధులను సైతం వినియోగిస్తారు. ప్రస్తుతం మేధా చారిటబుల్ ట్రస్ట్
టీవీఎస్ మోటార్స్ వంటి సంస్థల స్పాన్సర్డ్ ప్రోగ్రాంలు కొనసాగుతున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇప్పించడంలో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ కి ప్రత్యేక స్థానం ఉంది. స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్న విద్యార్థులు పోను మిగతా ప్రతి ఒక్కరికి ప్రతి బ్యాచ్ లోనూ వారి ఆసక్తికి అనుగుణంగా ఉద్యోగాల్లోకి పంపిస్తున్నారు. అయితే 100% ప్లేస్మెంట్ మేము ఇవ్వగలుగుతాం, కానీ 60% జాయిన్ అవుతున్నారు. ఒక 30% వరకు స్వయం ఉపాధి కింద వెళ్ళిపోతున్నారు. ఒక 10% మళ్ళీ పై చదువుల కోసం వెళ్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు ఒక 2 లక్షల పైన యువతీ యువకులకి ఈ రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. చాలామంది అందులో కొనసాగించుకుంటున్నారు. వృత్తిపరంగా లేదా వేజ్ పరంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రతి బ్యాచ్ శిక్షణా కాలం ముగిసే సమయానికి ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని సైతం సంస్థ నిర్వహిస్తుంది. వీరు నిరంతరం కంపెనీలతో సమాచారం పంచుకుంటూ ఇండస్ట్రీకి అవసరమైన విధంగా శిక్షణా కార్యక్రమాలుండేలా శ్రద్ధ వహిస్తారు. ప్రతిష్టాత్మక సంస్థలు సైతం ఇందులో పాల్గొని తమకు కావలసిన మానవ వనరులను ఎంచుకుంటారు. ఇప్పుడున్న DDU-GKY ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో అందరికీ ప్లేస్మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. అందరికీ చాలా కంపెనీలు మా దగ్గరకు వచ్చి ఇక్కడే ఇంటర్వ్యూ ప్రాసెస్ అది కంప్లీట్ చేసుకుని సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అదే ప్రాసెస్లో ఈరోజు KPR ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ LB నగర్ నుంచి HR సెలెక్షన్ డైరెక్టర్ గారు వచ్చారు, సురేష్ గారు. ఈ ప్రాసెస్లో అందరికీ కంపెనీ గురించి, కంపెనీలో జాబ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ గురించి వాళ్ళ శాలరీ డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా చాలా కంపెనీలు మా రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కి ఇక్కడికే వచ్చి చాలా కంపెనీలు సెలెక్షన్ చేసుకోవడం కూడా జరిగింది. నియర్ బై ఉన్న రామోజీ ఫిలిం సిటీది కానీ, నెయిల్ అనే కంపెనీ చౌటుప్పల్లో ఒక కంపెనీ కానీ, నవతా ట్రాన్స్పోర్ట్ కానీ, కార్వి డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒక పెద్ద కంపెనీ హైదరాబాద్లో ఉంది వాళ్ళు కానీ, మేధా జోడిమెట్లలో ఉన్న కంపెనీ కానీ, చాలామంది మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చాలామందికి ఇలాంటి మంచి మంచి కంపెనీస్లో మంచి అవకాశాలు వచ్చినాయి. ఇక్కడ ట్రైనింగ్లో అన్నీ ఫ్రీగా ఉంటుంది. ట్రైనింగ్ అండ్ ఫుడ్, అకామిడేషన్ అన్నీ 100% ఫ్రీగా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్తో 100% ట్రైనింగ్ తర్వాత 100% ప్లేస్మెంట్ కూడా మన సంస్థ స్వామి రామానంద తీర్థ తరపు నుంచి మేము చూపిస్తున్నాము. చాలామంది యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సెటిల్ అయిన వాళ్ళు, హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వస్తే ట్రైనింగ్తో పాటు ఉద్యోగం కూడా దొరుకుతుందనే నమ్మకం అందరికీ ఉంది. ఎవరైనా కొంత స్కిల్స్ పెంచుకుని ఉద్యోగం సంపాదించాలి అనుకునే వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు ఇక్కడ మేము చూపించగలుగుతున్నాం. చాలామంది హ్యాపీగా వర్క్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ మేడం సాయిలక్ష్మి గారి ఆధ్వర్యంలో, ఆమె డైరెక్షన్లో మేము సక్సెస్ఫుల్గా అందరికీ ప్లేస్మెంట్ ఇప్పించడం కానీ, ట్రైనింగ్ కానీ, ఫుడ్, అకామిడేషన్స్, మానిటరింగ్ కానీ చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నామని అనుకుంటున్నాము. ఇంకా ఎవరైనా నేర్చుకోవాల్సిన వాళ్ళు ఉంటే అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాం. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే విద్యార్థులు వారికి అనుకూలమైన సంస్థల్లో చేరుతున్నారు. ఇక్కడికి మానవ వనరుల కోసం వచ్చే కంపెనీలు సైతం వారికి అనుగుణమైన వారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. KPR మార్కెటింగ్ అండ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చాను. వన్ ఆఫ్ ది మంచి గ్రోత్ అవుతున్న కంపెనీ ఇన్ హైదరాబాద్లో. సో ఇక్కడికి మీరు రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ యాక్చువల్ మాకు శ్రీనివాసరావు సార్ గారు పరిచయము. ఒకసారి మేము అడిగాము, ఇట్లా ఏంటి సార్ ఇది ఏంటంటే, ఇక్కడ మేము ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్ చూపిస్తామని చెప్పేసి అన్నారు. లాస్ట్ ఇయర్ మేము వచ్చాము. అయితే అప్పుడు సమ్ టైం వచ్చినప్పుడు మేము 15 మెంబర్స్ మార్కెటింగ్ తీసుకున్నాము. సో వాళ్ళు మంచి వర్క్ చేశారు, మంచి పంచువాలిటీ అండ్ మంచిగా వర్క్ చేయడము. అయితే నేర్చుకున్నది మంచిగా, అంటే యాక్చువల్లీ ఇక్కడ రావడం కారణం ఏంటంటే మంచి క్వాలిటీ ఎగ్జిక్యూటివ్స్ దొరుకుతున్నారు. సో అందువల్ల మేము అగైన్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా వచ్చాము. సో బాగుంది ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి, ఇంకా కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఇలాంటి ఇన్స్టిట్యూట్ కనుక అయితే ఉన్న ఇన్స్టిట్యూట్కి మంచి ప్రోత్సహించింది అనుకోండి, మంచి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మంచిగా నేర్చుకుని ప్లేస్మెంట్స్ కూడా బాగా దొరుకుతుంది. దానివల్ల మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం అనేది కూడా కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ బాగుంటుంది.
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ కోర్సులకు అనుగుణంగా సంవత్సరానికి 4 బ్యాచ్లను నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఇందులో చేరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంస్థలో చేరడానికి ఈ అడ్రస్లో సంప్రదించండి. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని మహాత్మాగాంధీ కలలుగన్న సంపూర్ణ గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేలా అత్యంత నైపుణ్యవంతమైన మానవ వనరుల్ని సమాజానికి అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్. మన ఊర్లోనే ఉంటూ సొంత కాళ్లపై మనం నిలబడ్డమే కాకుండా 10 మందికి ఉపాధి మార్గాన్ని చూపే ఈ అద్భుత ఉచిత శిక్షణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. మీ భవిష్యత్తుని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. చూస్తూనే ఉండండి TSAT.